Welcome to my channel English Wings. I thank each and everyone for extending your full cooperation and great support. దీనికి ముందు వీడియోలో ఇంగ్లీష్ లెసన్ 4 మనం నేర్చుకున్నాం. అందులో యామ్ని ఒక ప్రధాన క్రియగా వాడాం. అంటే ఒక వాక్యంలో ఒకే వర్బ్ ఉండే సెంటెన్సెస్ అందులో తీసుకొని మనం వాక్యాలు కొన్ని నేర్చుకున్నాం. మరి ఈరోజు యామ్ యొక్క రెండవ భాగాన్ని, అంటే దీనిని ఒక సహాయక క్రియగా వాడబోతున్నాం. దీని ప్రక్కన మరొక వెర్బ్ వస్తుంది. అంటే ఇప్పుడు నేర్చుకుని పోయే వాక్యాల్లో రెండు వర్బులు ఉంటాయి. ఇంతకుముందు నేర్చుకున్న దానిలో ఒకే వెర్బ్ ఉంటుంది. మరి రెండు వెర్బులు మనము వాడేటువంటివి, అంటే ఎవ్రీడే జస్ట్ మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి వాక్యాలు కాబట్టి అవి ఎలా ఉంటాయో ఆ స్ట్రక్చర్తో పాటు నేర్చుకుందాం. ఇక్కడ రాసిన ఈ స్ట్రక్చర్ని గమనించండి. ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ యామ్, నెక్స్ట్ V1 ఇంగ్ ఫామ్ ఇచ్చాను. V1 అంటే ఇంతకుముందు మనం చేస్తున్నాం వర్బ్ 1 + ing ఫామ్ అని ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకొని ఉన్నాం. ఇలా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ను ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. అంటే ప్రజెంట్లో జరుగుతూ ఉండే పనులకు ఈ స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాం. ఇందులో ఈ మొదట ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఉన్న దానిని కర్త అని, రెండవ దానిని సక్రి, ఇంతకుముందు లెసన్లో మనకు ఇది నేర్చుకున్నాం కాబట్టి సక్రి అంటే సహాయక క్రియ, దానిని ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్ అని లేదా ఆక్సిలరీ వెర్బ్ అని దాన్ని పిలుస్తారు. మరి తెలుగులో సహాయక క్రియ. దీని ప్రక్కనే ప్రధాన క్రియ. ఈ ప్రధాన క్రియలు మారుతూ ఉంటాయి. అందులో V1, V2, V3 ఇలాంటి పదాలన్నీ ముందు లెసన్లో తెలుస్తాయి. ప్రస్తుతము ఈ యామ్ పక్కన V1 ing ఫామ్ ఉండాలి. ఇలా ఉంటే ఈ గ్రూప్ని ఇది ఆక్సిలరీ, ఇది మెయిన్ వెర్బ్ అని పిలుస్తాం. ఇంతకుముందు లెసన్లో యామ్ని ప్రధాన క్రియగా వాడాం. మరి అందులో యామ్కి అర్థాలు, రకరకాల అర్థాలు వచ్చాయి. మరి ఇక్కడ మాత్రం యామ్ అనేది అన్ని రకాల అర్థాలు ఇవ్వదు. ఎందుకంటే అది అక్కడ ప్రధానమైనటువంటి పనిని చేస్తుంది కాబట్టి రకరకాల అర్థాలుగా మనం వాక్యాల్లో చూసాం. ఇక్కడ యామ్ అనేది ఒక హెల్పింగ్ వెర్బ్, ఒక సహాయ క్రియ. దాని ప్రక్కన ఉండే V1 ing ఇక్కడ మెయిన్ రోల్గా పనిచేస్తుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు యామ్ సహాయక్రియగా ఉన్నప్పుడు దీనిలో ఉన్నాను అని అర్థం వస్తుంది. ఇంగ్ మీద ఇక్కడ అర్థాలు రాస్తున్నాను. ఆ ఇంగ్ అనేది గో ప్లస్ ఇంగ్, గోయింగ్, సింగింగ్, ప్లేయింగ్, ఇలా ఇంగ్ ఫామ్స్ వాడున్నాం. ఇందులో ఉండేటువంటి ఇంగ్లు వచ్చినప్పుడు మరి మొట్టమొదటగా దీనిలో వెళుతూ, గోయింగ్, వెళుతూ, సింగింగ్, పాడుతూ, లాస్ట్ అక్షరం గమనించండి, రౌండ్ చేస్తున్నాను. అలాగే ప్లేయింగ్, ఆడుతూ, రీడింగ్, చదువుతూ, రైటింగ్, రాస్తూ, వాకింగ్, నడుస్తూ, వాచింగ్, చూస్తూ, ఈటింగ్, తింటూ, లిజనింగ్, వింటూ. వీటిల్లో ఆఖరి అక్షరం రౌండ్ చేసిన వాటిని గమనిస్తే ఈ మొదట 1, 2, 3, 4 వరకు తూ, తర్వాత ఈ 3 గమనిస్తే ఇందులో రాస్తూ, వాకింగ్, నడుస్తూ, చూస్తూ, స్తూ అనే శబ్దం ఆఖరిలో చూస్తున్నాం. అలాగే ఆఖరిలో ఉండే రెండిటిలో టూ, తింటూ, వింటూ. అంటే ఈ మొత్తంలో ఈ ఇంగులకి చదువుతూ, తింటూ, వెళ్తూ, నిద్రపోతూ, ఈదుతూ, మరి ఎదురు చూస్తూ ఇలాంటి అర్థాలు ఇందులో వస్తాయి. దీనికి ముందున్నటువంటి యామ్లో ఉన్నాను అని మాత్రం వస్తుంది. దీనిలో రకరకాల అర్థాలు, ముందు లెసన్ అర్థాలు ఇక్కడ రావు కాబట్టి ఇక్కడ మాత్రము దీని ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడైనా ఒక మార్పు జరిగితే అది వచ్చిన వాక్యాల్లో చెప్తాను. సో ఈ రెండిటి కాంబినేషన్ ఇక్కడ రాగానే ఇది సహాయక క్రియ, ఇది ప్రధాన క్రియగా వాడబడుతుంది. ఇవన్నీ మనం వాక్య రూపంలో మరి ఎలా ఉంటాయో చూద్దాం. స్ట్రక్చర్ని గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇలా రాగానే దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. సబ్జెక్ట్ ప్రకారం ఉండే యామ్ని ఇక్కడ ప్రధాన క్రియగా కాకుండా ఒక హెల్పింగ్ వెర్బ్, సహాయక క్రియగా వాడతారు. దీని ప్రక్కన ఉండే ఇంగ్ని ప్రధాన క్రియగా వాడతారు. ఇందులో ఉండేటువంటి దానిలో మొదటి దానిలో ఉన్నాను అనే ఒకే ఒక అర్థం వస్తుంది. కానీ ఇంతకుముందు లెసన్లో యామ్ మెయిన్ వెర్బ్గా వాడినప్పుడు అందులో మరి ఇంతకుముందు చెప్పాను, ఉన్నాను, ఉంది, అయ్యింది, అయ్యాను, ఇంకా వేరే అర్థాలు కూడా అందులో
కట్ అవుతాయని చెప్పాను. మరి ఇందులో అన్ని రావు, ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇది సహాయక్రియగా వాడేటప్పుడు ఒక్క పనే చేస్తుంది, ఉన్నాను అని మాత్రమే వస్తుంది. దీని ప్రక్కన ఉండేటువంటి ఇంగ్లో ఆడుతూ పాడుతూ చదువుతూ తింటూ అక్కడ రాసినాను తూస్తూ అనే ఆఖరి శబ్దము ఈ ఇంగ్ మీద ఏది ఉంటే అది ఇక్కడ దానికి అర్థాలు వస్తాయి. ఇక్కడ మీరు ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి. ఐ ఆమ్ వర్కింగ్, నేను పని చేస్తూ ఉన్నాను. అలాగే ఐ ఆమ్ రీడింగ్ ద న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాను. అలాగే ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్, వంట చేస్తూ ఉన్నాను. నేను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ లివింగ్ ఇన్ నెల్లూరు, నేను నెల్లూరులో నివసిస్తూ ఉన్నాను. ఐఎమ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను లేక చేస్తూ ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈటింగ్ అనేటువంటిది తీసివేసి దానికి బదులుగా అక్కడ టేకింగ్, ఇక్కడ టేక్ అంటే తీసుకోవటమే కాకుండా తినడానికి వాడతాం. అలాగే అక్కడ హ్యావింగ్, హ్యావింగ్ అంటే కలిగి ఉండటం అనే అర్థం ఉంది. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రస్తుతము తినటానికి ఈటింగ్ అని కానీ టేకింగ్ అని కానీ హ్యావింగ్ అని కానీ వాడుకోవచ్చు. సో ఐఎమ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ టేకింగ్ మై బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. ఏదైనా ఇప్పుడు తింటూ చెప్తూ ఉంటే వీళ్ళు ఏదైనా వాడవచ్చు. ఇక్కడ మై బ్రేక్ఫాస్ట్ అని కూడా ప్రతిసారి చెప్పనక్కర్లేదు, అది తీసేసి ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. కానీ ఇక్కడ మై, యువర్, అవర్ ఇలాంటి పదాలు పెడితే కొంచెం పలకటానికి బాగుంటుంది. ఐఎమ్ ఈటింగ్ మై బ్రేక్ఫాస్ట్. ఐఎమ్ వాచింగ్ ఎ ఫిల్మ్, నేను ఫిల్మ్ లేక సినిమా చూస్తూ ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు బెడ్, ఇక్కడ నేను పరుపు దగ్గరికి వెళ్తున్నాను కాదు, నేను నిద్రపోవడానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బెడ్, లేదా బెడ్ తీసి ఐఎమ్ గోయింగ్ టు స్లీప్, ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ అనొచ్చు. అలాగే ఇక్కడ ఐఎమ్ బాతింగ్, బాతింగ్, బాత్ అనే పదం ఉంది, దానికి ఇంగు పెడితే నేను స్నానం చేస్తూ ఉన్నాను. దీనికంటే ఇది బాగుంటుంది. ఇంకా ఐఎమ్ టేకింగ్ ఏ బాత్, ఇదేంటంటే ఏ అంటే ఒకటి కదా అంటే కాదు, కొన్ని ఏ ఇంగ్లీష్ వాళ్ళు ఫిక్స్ చేశారు. ఇక్కడ ఏ బాత్ లేదా మై బాత్, ఐఎమ్ టేకింగ్ మై బాత్. దానికంటే ఇంకా బాగా ఐఎమ్ హ్యావింగ్ ఏ బాత్ లేదా ఐఎమ్ హ్యావింగ్ మై బాత్. వీటికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, ఇక్కడ చూద్దాం. 11th సెంటెన్స్ చూద్దాం. ఐఎమ్ గెటింగ్ హంగ్రీ, నాకు ఆకలి వేస్తూ ఉంది. ఐఎమ్ గెటింగ్ ఫ్యాట్, నేను లావు అవుతూ ఉన్నాను. ఇక్కడ ఫ్యాట్ అంటే కొవ్వు కాదు, ఫ్యాట్. నేను లావు అవుతూ ఉన్నాను, లావైపోతూ ఉన్నాను, లావైపోతూ ఉన్నాను. ఐఎమ్ గెటింగ్ టైర్డ్, నేను అలసిపోతూ ఉన్నాను. ఐఎమ్ గెటింగ్ ఓల్డ్, నేను ముసలివాడిని అయిపోతున్నాను, ముసల్దాన్ని అయిపోతున్నాను, నాకు వయసు వచ్చేస్తూ ఉంది, వయసు అయిపోతూ ఉంది. ఇలాంటి మాటలు ఐఎమ్ గెటింగ్ ఓల్డ్. ఐఎమ్ గెటింగ్ థర్స్టీ, థర్స్టీ దాహం, నాకు దాహం వేస్తూ ఉంది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్, నేను టీచర్గా, యాజ్ కి వేరు వేరు అర్థాలు ఉంటాయి. ఇక్కడ యాజ్ ఏ టీచర్ అన్నప్పుడు నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఐఎమ్ లీవింగ్ ఫర్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. లీవ్ అంటే ఇక్కడ సెలవు కాదు, లీవ్ అంటే వదిలివేయటం కాదు, లీవ్ అంటే వెళ్ళుట. లీవింగ్ వచ్చినప్పుడు ఫార్ ఉంటే మనం వెళ్ళే ఊరు చెప్పాలి. అదే ఫార్ ఎల్లప్పుడూ లీవ్ పక్కన ఉండదు. ఆ లీవ్ వచ్చినప్పుడు ఫార్ వస్తే మాత్రం మనం ఏ ఊరికి వెళ్తున్నాం ఆ ఊరు చెప్పాలి. ఐఎమ్ లీవింగ్ ఫర్ హైదరాబాద్, ఐఎమ్ లీవింగ్ ఫర్ చెన్నై, ఐఎమ్ లీవింగ్ ఫర్ అమెరికా, అలాగా వాడాలి. అలా కాకుండా ఐఎమ్ గోయింగ్ టు అని వాడుకోవచ్చు. మనందరికీ తెలిసేది గోయింగ్ టు. దీనికంటే ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ డూయింగ్ ఎ జాబ్, నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ షాపింగ్, ఐఎమ్ షాపింగ్ అట్ ఎంజీ మాల్. లేకపోతే మీరు ఏ షాప్ చెప్తున్నారో ఆ షాప్ పేరు అక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఐఎమ్ సెల్లింగ్ ఎ మెసేజ్, నేను మెసేజ్ పంపిస్తున్నాను. ఇలా ఈ యామ్తో మనము ఆన్సర్ 1 20 ఎగ్జాంపుల్ చేసాం. మరి ఆన్సర్ 2, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 కూడా కొన్ని వాక్యాలు నేర్చుకున్నాం. ఇది మనకు చాలా ఉపయోగకరం. ఇదన్నీ రోజు జరిగేటువంటి వాక్యాలు, మనం మాట్లాడడానికి ఉపయోగపడేటివి.
ఈ బేసిక్గా ఉండే వాళ్ళకి ఈ చిన్న చిన్న వాక్యాలు అర్థం కావాలి, ఇవన్నీ కూడా వచ్చేస్తే చిన్న చిన్న వాక్యాలు అప్పుడప్పుడు తీసుకొని ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం అలవాటై కొంచెం ఇంట్రెస్ట్ పెరిగితే అప్పుడు కొంచెం పెద్ద పాఠాల్లోకి ఇంకా మంచి మంచి పాఠాలకి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. బాగా ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కాదు నేను ఇప్పుడు చెప్తుంది. ఎవరైతే నేర్చుకుంటున్నారో ఆ స్టాండర్డ్ ముందు ఆ బేసిక్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయాలని నా ప్రయత్నం. ఆన్సర్ టు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాకలాగే స్ట్రక్చర్ ఇక్కడ సబ్జెక్ట్ మామూలే యామ్ ఉంటుంది, కానీ నాట్ యాడ్ అవుతుంది, పక్కన ఇన్ఫార్మ్ ఉంటుంది. ఇలా రాగానే దీనిలో ఉన్న యామ్కి అర్థం ఇంతకు ముందులాగా ఉన్నాను ఉంది ఇలాంటి అర్థాలు రావు. దీనిలో పక్కన నాట్ చేరగానే రెండిటికి కలిపి లేదు అని అర్థం వస్తుంది. లేదు అంతే, అంటే యామ్ డెడ్ అయిపోయి నాట్ ఒక్కదానికి అర్థం వస్తుంది. నాట్కి ఇక్కడ కాదు అని అర్థం రాదు, లేదు అని అర్థం వస్తుంది. పక్కన ఉండే V1 ఇంగ్కి ఇంతకు ముందు గోయింగ్ అంటే వెళుతూ, ఈటింగ్ అంటే తింటూ, ప్లేయింగ్ అంటే ఆడుతూ, రీడింగ్ అంటే చదువుతూ అలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ నాట్ ప్రక్కన ఇంగు వచ్చినప్పుడు దీనిలో టమ్ లేక డమ్ అని వస్తుంది. అదేంటంటే టమ్ ఏంటి, డమ్ ఏంటి అంటే ఎస్, మనం మాట్లాడేటప్పుడు నేను ఆడటం లేదు, చదవటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు, నిద్రపోవడం లేదు, నేను నీ గురించి ఏమి చెప్పడం లేదు, టమ్ లేదు, డమ్ లేదు. దీని మీద టమ్ డమ్, దీని మీద లేదు. ఇలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ స్లీపింగ్, నేను నిద్రపోవడం లేదు. రెండవ సెంటెన్స్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైస్, నేను అబద్ధాలు చెప్పడం లేదు. మూడవ సెంటెన్స్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు లేదా వెళ్ళటం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, నేను నీ గురించి మాట్లాడటం లేదు. మరి నీ గురించి మాట్లాడటం లేదు బాబు, నీ గురించినే మాట్లాడటం లేదు. ఇలా మనం మాట్లాడుతుంటాం. అలాగే లాస్ట్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ చీటింగ్ ఎనీవన్, నేను ఎవరిని మోసం చేయడం లేదు లేదా నేను ఎవరిని మోసం చేయటం లేదు. అలా ఈ నాట్ రాగానే, నాట్ లేకపోతే ఏమో అక్కడ అర్థాలు వేరు, నాట్ రాగానే టమ్ లేదు, డమ్ లేదు అని అర్థాలు ఇందులో వస్తాయి. ఓకే, ఫైనల్గా ఇక క్వశ్చన్స్ లోకి వెళ్దాం మనం. క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 తక్కువ ఉంటాయి. లెట్ us see the examples there. మరి క్వశ్చన్ 1, ఫస్ట్ am I plus V1 in. మొదటి సెంటెన్స్, am I wasting your time, am I wasting your time. క్వశ్చన్ వేస్తే am ముందుకి, I అవతలికి. సో నేను ఈ కాలాన్ని వృధా చేస్తున్నానా. నెక్స్ట్ సెంటెన్స్, am I hurting you. క్వశ్చన్ వేసేటప్పుడు I am hurting you కాదుగా, am ముందుకు రావాలి. సో am I hurting you, నేను నిన్ను బాధ పెడుతున్నానా. am I doing any mistake, నేనేమైనా పొరపాటు చేస్తున్నానా. నెక్స్ట్ సెంటెన్స్, am I getting fat, నేను లావ్ అయిపోతూ ఉన్నానా. am I singing well, నేను బాగా పాడుతున్నానా. మనం ఏదైనా అడిగేటప్పుడు నేను బాగా పాడుతున్నానా, ఆడుతున్నానా, చదువుతున్నానా, బాగా ఇలాగా మనం అడుగుతాం, అడిగి తెలుసుకుంటాం. ఇవన్నీ క్వశ్చన్ 1. ఇప్పుడు మనం క్వశ్చన్ 2లోకి వెళ్దాం. క్వశ్చన్ 2లో నాట్ ఒక్కటే యాడ్ అవుతుంది, సేమ్ స్ట్రక్చర్. సో యామ్ ఐ నాట్, ఇక్కడ నాట్ అనేది యామ్ కలపకూడదు, దూరంగా ఉంచాలి. యామ్ ఐ నాట్ రైటింగ్ వెల్, ఇక్కడైతే నాట్ తీసేస్తే నేను బాగా రాస్తున్నానా, ఇది ఆడుతున్నానా, పాడుతున్నానా, చదువుతున్నానా. ఇక్కడైతే నేను బాగా రాయటం లేదా, ఇది కూడా నేను చెప్పాను మేడం అర్థం వస్తుందని సైడ్ జరుగుతుంది. నేను బాగా రాయటం లేదా. యామ్ ఐ నాట్ డాన్సింగ్ వెల్, నేను బాగా డాన్స్ చేయడం లేదా. యామ్ ఐ నాట్ స్పీకింగ్ ద ట్రూత్, నేను నిజం చెప్పడం లేదా. యామ్ ఐ నాట్ లిజనింగ్ టు యువర్ వర్డ్, లిజన్ పక్కన టు రావాలి. ఎవరైనా ఏదైనా పాటలు, లిజనింగ్ టు సాంగ్స్, లిజనింగ్ టు మ్యూజిక్, లిజనింగ్ టు యువర్ వర్డ్స్. ఇక్కడ యామ్ ఐ నాట్ లిజనింగ్ టు యువర్ వర్డ్ అంటే ఇక్కడ వర్డ్ అంటే పదము కాదు, నేను నీ మాట వినడం లేదా. యామ్ ఐ నాట్ కుకింగ్ వెల్, ఏంటి నేను బాగా వంట చేయడం లేదా. ఇలాగా లేదా లేదా లేదా, ఇక్కడ చేస్తున్నానా, చేయడం లేదా. ఇక్కడ నేను బాగా రాస్తున్నానా, రాయడం లేదా. నేను బాగా పాడుతున్నానా, పాడటం లేదా. నేను బాగా ఇలాగా మనం ఇక్కడికి అక్కడికి క్వశ్చన్ 1, క్వశ్చన్ 2లో చేంజెస్ ఒక నాట్ ఉంటుంది. వీటినే క్వశ్చన్ 3లో మనం కానీ గమనించినట్లయితే
క్వశ్చన్ 3 ఎక్కువగా దీంతో యామ్ తోటి మనం పెద్దగా వాడము, తక్కువ ఉంటాయి, తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనము వాటిని వాడేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ 3లో WH వర్డ్స్ ఇంతకుముందు చేసినట్లుగానే వాట్, వెన్, వేర్, వై, వెరీ లిమిటెడ్ ఇక్కడ క్వశ్చన్స్. ఐ మీద కాబట్టి ఎక్కువ ప్రశ్నలు మనం వేస్తాం కాబట్టి తక్కువ ఉంటాయి. ఇక్కడ మొదటి సెంటెన్స్ లో ఇక్కడ ఫస్ట్ WH తర్వాత యామ్ తర్వాత ఐ ప్లస్ ఇన్ఫార్మ్. ఫస్ట్ సెంటెన్స్ వాట్ యామ్ ఐ డూయింగ్ హియర్. ఇక్కడ అనమాట ఏం చేస్తున్నాను నేను ఇక్కడ. ఎవరైనా మనకు ఒక పని మీద ఇంకొకరు 4-5 పనులు చెప్పినప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఖాళీగా ఉంటున్నానా, ఇలాగ మాట్లాడేటప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ. అలాగే వాట్ ఐఎమ్ టాకింగ్ నౌ, ఏంటి నువ్వు మాట్లాడేదని ఎవరైనా అన్నప్పుడు నేనేం మాట్లాడుతున్నాను ఇప్పుడు, వాట్ ఐఎమ్ టాకింగ్ నౌ. అలాగే వేర్ యామ్ ఐ స్లీపింగ్, నేను ఎక్కడ నిద్రపోతున్నాను. అప్పుడప్పుడు మనం బాగా అలసిపోయినప్పుడు లేక మర్చిపోయి ఎక్కడో నిద్రపోతాం, ఒక ప్లేస్లో కాకుండా సోఫాలోనో లేక పక్క రూమ్లోనో, నీ రూమ్లో కాకుండా. అలాంటప్పుడు గబుక్కన ఎవరైనా లేపినప్పుడు లేక నీవే లేచినప్పుడు లేక కలలో నుంచి లేచినప్పుడు ఎప్పుడైనా నేను ఎక్కడ నిద్రపోతున్నాను, వేర్ యామ్ ఐ స్లీపింగ్. హౌ యామ్ ఐ ప్లేయింగ్, హౌ యామ్ ఐ ప్లేయింగ్, నేను ఎలా ఆడుతున్నాను. అది కూడా చెప్పాను, నేను ఎలా ఆడుతున్నాను, నేను ఎలా పాడుతున్నాను, నేను ఎలా రాస్తున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను. ఇలాగ మనము వాక్యాలు వేస్తాం. అలాగే హూ ఫార్, నేను యాక్చువల్గా ఫార్ ముందుకు వచ్చి ఫర్ హూమ్ అంటారు, కొన్ని దగ్గర పలకటం బాగుంటుంది, ఇలా మారుస్తారు. దీనిలో ఫార్ తీసుకెళ్ళి లాస్ట్ లో పెడతారు ఒక్కోసారి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. హూ ఫార్, ఎవరి కోసం. హూ ఫార్ యామ్ ఐ లివింగ్, నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నేను ఎవరి కోసం జీవిస్తున్నాను. హూ ఫార్, ఈ ఫార్ వద్దనుకుంటే లాస్ట్కి వెళ్ళాలి హూ యామ్ ఐ లివింగ్ ఫార్. ఇలాగా ఈ సెంటెన్స్లను క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3గా వేస్తాం. మరి దీంతో పాటు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి వాటిలో తేడా కొంచెం బాగా గమనించండి. సో ఇక్కడ మొదటి వాక్యాన్ని గమనించండి. ఇక్కడ ఐఆమ్ ఏ స్టూడెంట్, యామ్ ఒక్కటే వెర్బ్. ఇక్కడ ఐఆమ్ లెర్నింగ్ 2 వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ దీనిని మెయిన్ వెర్బ్ అంటాం, ఒకటే ఉంటుంది. ఇక్కడ దీన్ని సహాయక క్రియ అంటాం, ఇది ప్రధాన క్రియ అంటాం. ఇక్కడ 2 వెర్బులు ఉంటాయి కాబట్టి ఇది ఇంగ్లీష్ లో హెల్పింగ్ వెర్బ్ అని, ఆక్సిలరీ వెర్బ్ అని, తెలుగులో సహాయక క్రియ అని పిలుస్తారు. ఇది ప్రధాన క్రియ. ఇక్కడ ఒకటే వెర్బ్, ఇక్కడ 2 వెర్బులు ఉన్నాయి. మరి ఇక్కడ ఇంతకుముందు అర్థాలు తెలుసు. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే నేను స్టూడెంట్ని, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ టీచింగ్ ఏ లెసన్. ఇక్కడ యామ్ ఉంది, అక్కడ యామ్ తో పాటు టీచింగ్ ఉంది. అంటే ఇక్కడ యామ్ ఒకటే వెర్బ్, అక్కడ యామ్ టీచింగ్ 2 వెర్బులు ఉంటాయి. అలాగే ఈ 3వ సెంటెన్స్ ఐఆమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. ఎంతమంది నేర్చుకున్నాం. ఇక్కడ ఓన్లీ యామ్. అక్కడ ఐఆమ్ ఈటింగ్ మై లంచ్, ఈటింగ్ కంటే బాగా టేకింగ్ మై లంచ్, టేకింగ్ కంటే బాగా హ్యావింగ్ మై లంచ్. కాబట్టి ఇక్కడ ఐఆమ్ హంగ్రీ యామ్ ఒకటే వెర్బ్, అక్కడ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అంటాం, సహాయ క్రియ, ప్రధాన క్రియ. అలాగే ఇక్కడ ఐఆమ్ నాట్ వెల్, యామ్ పక్కన నాట్ ఉంది, యామ్ ఒక్కటే వర్బ్, యామ్ ఒకటే వర్బ్. ఇక్కడ ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, ఐఆమ్ సఫరింగ్ ఇది ఆక్సిలరీ, ఇది మెయిన్ వెర్బ్. ఇక్కడ సఫరింగ్ పక్కన విత్ వాడకూడదు. అక్కడ విత్ పెడితే తో అని అర్థం వస్తుందని చాలా మంది అదే అనుకుంటారు. కానీ ఎక్కడ సఫరింగ్ వచ్చినా సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ అని వాడాలి. అక్కడ ఫ్రమ్ అంటే నుండి కాదు, తో అని అర్థం. ఆ సఫరింగ్ పక్కన విత్ ఎప్పుడు వాడద్దు, ఫ్రమ్ వాడండి. ఓకే, ఇక్కడ నేను హెడేక్ తో బాధపడుతూ ఉన్నాను. నెక్స్ట్ సెంటెన్స్ ఐఎమ్ లేట్, నాకు లేట్ అయింది. ఇక్కడ ఐఎమ్ గెటింగ్ రెడీ, ఐఎమ్ ఉంది గెటింగ్, నేను రెడీ అవుతూ ఉన్నాను. నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ క్వశ్చన్ గా ఇచ్చాను, యామ్ ఐ రాంగ్, యామ్ ముందుకు వచ్చింది, నాది తప్ప. ఇక్కడ ఐకి నేను కాదు నాది, లేక నేను చెప్పేది తప్ప, నేను చెప్పేది అని వస్తుంది ఇక్కడ, లేదా నాది తప్ప. దీనికి అర్థం కట్. సో యామ్ ఐ రాంగ్ అంటే నాది తప్ప లేక నేను చెప్పేది తప్ప. ఇక్కడికి యామ్ ఐ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్, నేను ఏమైనా తప్పు చేస్తూ ఉన్నానా. అలాగే లాస్ట్ ఐఎమ్ సారీ, ఇక్కడ ఐకి నేను కాదు నన్ను, మన్నించండి,
అప్పుడప్పుడు నన్ను క్షమించండి, ఏదైనా పొరపాటుగా ఎవరైనా కాల్ తగిలింది గబుక్కుని తగులుతాం, ఐఎమ్ సారీ అంటాం. అంటే క్షమించడానికి దేవుణ్ణి లేక ఎవరైనా తప్పు చేస్తున్నాడు ఫర్గివ్ మీ అని, పార్డన్ మీ అని అంటాం. కానీ ఇక్కడ అలా కాదు. పొరపాటుగా ఏదైనా తగిలింది అనుకోండి, అందరికీ తెలుసు, ఐఎమ్ సారీ అంటాం. ఒక్కోసారి యామ్ తీసేసి సారీ అండి, సారీ ప్లీజ్ అంటాం. అక్కడ ఐఎమ్ సారీ అనే దానిలో యామ్కి ఇక్కడ అర్థము కట్ అయిపోతుంది. లేదా ఇక్కడ తీసుకుంటే ఐకి నన్ను మన్నించండి, నన్ను క్షమించండి. సో ఐఎమ్ నాట్ లాఫింగ్ ఎట్ యూ. లాఫింగ్, ఐఎమ్ నాట్ లాఫింగ్. లాఫింగ్ నవ్వడం తెలుసు. లాఫింగ్ పక్కన ఎట్ వస్తే చూసి అని అర్థం. ఈ ఎట్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ప్రిపోజిషన్ అంటారు. ఈ పదము రకరకాల అర్థాలు ఇస్తుంది. టైం ముందు వాడతాం, అట్ 7 o'clock, అట్ 8 o'clock అని, అట్ హోమ్ అని వాడతాం. అలాగే చాలా వాటికి ఎట్ను వాడతారు. కానీ ఇక్కడ మాత్రం లాఫింగ్ పక్కన వచ్చినప్పుడు యాక్ట్కి చూసి అని అర్థం వస్తుంది. అంటే నేను నిన్ను చూసి నవ్వటం. నాట్ వస్తే టమ్ లేక డమ్ లేదు. ఐఎమ్ నాట్ లాఫింగ్ ఎట్ యూ అంటే నేను నిన్ను చూసి నవ్వడం లేదు. ఐఎమ్ నాట్ లాఫింగ్ ఎట్ ఎనీబడి, నేను ఎవరిని చూసి నవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నిటినీ మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సాధనతోటే వస్తుంది. మనము పలకడం అనేటువంటిది ప్రధానం. కాబట్టి మీరు ఎప్పుడైనా రూమ్లో కొంచెం ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పైకి ఒక 10-20 వాక్యాలు రోజు ఒక్కొక్క వాక్యాన్ని 4-5 సార్లు పలికి చూడండి. మీకు ఫ్రీ అయిపోయి పలకటానికి ఎట్ట తడబాటు పోతుంది. కాబట్టి జస్ట్ ఐ హోప్ జస్ట్ యూ కెన్ డూ దిస్ ప్రాక్టీస్. యూ కెన్ లెర్న్ మోర్ అండ్ మోర్ ఇన్ ద కమింగ్ లెసన్స్. తెలుగులో వాక్యాలు ఇస్తున్నాను. ఆ వాక్యాలు మీరు ట్రై చేయబోతున్నారు. మీరు ట్రై చేసి దానికి ఆన్సర్లు మీరే ప్రిపేర్ చేస్తారు. ఐ హోప్ చిన్న చిన్న మిస్టేక్స్ పోతాయి, ప్రయత్నించి చూడండి. సో ఓకే, బాయ్, సీ యూ సూన్. త్వరగా కొత్త లెసన్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. మీరు నా వీడియోలు చూసి నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. నా వ్యూస్ బాగా పెంచేస్తున్నారు. కానీ వ్యూస్కి తగినట్లుగా లైక్లు కానీ లేక షేరింగ్లు కానీ సబ్స్క్రైబ్ కానీ మరి అంత ఎక్కువగా దాంతో పోటీ పడటం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో మనకు ముందుగా ఉండి వాళ్ళకి గుర్తింపు ఉండి నా లెసన్స్ ఇతర పబ్లిక్ కూడా బాగా అందాలంటే మరి నాకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వారు ఆ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ గారిని నొక్కగలిగితే నా పాఠాలు మీకు డైరెక్ట్గా రావడమే కాకుండా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు యూట్యూబ్లో ముందు స్థానాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ నుండి నేను ఆశించేది మీ యొక్క గ్రేట్ సపోర్ట్. కాబట్టి ఆ సపోర్ట్ని మీరు చూసి అలా వదిలేయకుండా వాటిని ఒకసారి లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం చేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. నాకు ఇంకా ఇంకా బాగా పాఠాలు అందించి మిమ్మల్ని సంతోషపరిచి నేను సంతోషపడాలని ఉంది. సో మీ గ్రేట్ సపోర్ట్ నాకు బాగా కావాలి. నేను కష్టపడతాను. కష్టపడి నాకు తెలిసినటువంటి అన్నిటినీ నేను నేర్చుకున్న అన్ని ట్రిక్స్ అన్నిటినీ మీకు అందిస్తాను. మీకు మరి మీరు మాట్లాడుతున్న కామెంట్ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎవరెవరో తెలియని వాళ్ళు కూడా మీరు పాఠాలు రోజు పెట్టండి అని మీరు బాగా చెప్తున్నారని అంటుంటే నాకు నిజంగా ఇంకా జాగ్రత్త పడాలి, ఇంకా బాగా చెప్పాలి. నేను వాళ్ళు మెచ్చుకునే ఉంది నేను తగ్గాలి, డౌన్ టు ద ఎర్త్. నేను ఇంకా తగ్గాలి. వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారో దానికి తగినట్టుగా నాకు వాళ్ళకి నచ్చేలాగా
వాళ్ళందరూ మెచ్చుకునేలాగా చెప్పాలని నాకు తపనుంది. సో ఆ ప్రయాణంలో మీ సపోర్ట్ నేను ఆశిస్తున్నాను. నాకు మీ అంత సపోర్ట్ ఇవ్వగలిగితే నేను అంతగా బలపడతాను, నేను అంతగా మీకు ఇవన్నీ అందిస్తాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. I thank you very much. See you again soon.